ఖనిజ సంపద వైట్ క్వార్ట్జ్ను దేశ విదేశాలకు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఎగుమతి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కాగా ఈ కేసులో A12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేయడంతో శ్రీకాంత్ రెడ్డి పోలీసుల వద్ద పలు కీలక అంశాలను వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అనిల్ సైతం అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. తీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి ఈ వైట్ క్వార్జ్ విషయానికి వస్తే వైట్ క్వార్జ్ అనేది నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇక్కడ దొరికేటటువంటి ఈ ఖనిజ సంపదకు దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల్లో దాదాపు టన్ను 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా పలుకుతుందని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి చిప్స్లో కూడా ఈ వైట్ క్వార్జ్లోని ముడి పదార్థాలను వినియోగిస్తున్నారనే నెపంలో ఒక్కసారిగా కూడా గత 6 సంవత్సరాలుగా డిమాండ్ అయితే భారీ ఎత్తున కనిపిస్తుంది. గడిచినటువంటి కొంతకాలం క్రితం అయితే ఇది ఎందుకు పనికిరాని ఒక రాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతం ఈ వైట్ క్వార్జ్ అనేది ఒక్కసారిగా తెల్ల బంగారంగా మారిపోయి చైనా వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడంతో దొరికిందే సందు అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ నుంచి భారీ ఎత్తున కూడా ఈ వైట్ క్వార్జ్ అనేది దేశ విదేశాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలో కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వైట్ క్వార్జ్కి సంబంధించినటువంటి కేసులో పూర్వాపరాలను బయటికి తీసింది. ఏదైతే 2023 సంవత్సరం నుంచి కూడా నెల్లూరు జిల్లాలోని పొదలకూరు కావచ్చు, అదేవిధంగా రాపూర్ కావచ్చు, ఇతర అనేక ప్రాంతాల నుంచి కూడా వైట్ క్వార్జ్ని భారీ ఎత్తున తిరుపతి మీదుగా దేశ విదేశాలకు సముద్ర మార్గాన అదే పంపిస్తున్నారనే ప్రచారం సాగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది పెద్దల కనుసన్నల్లో ఇవంతా కూడా జరిగిందనేది అప్పట్లో వచ్చిన ప్రచారం. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరులోని రుస్తుం మైన్స్ నుంచి లీజు ముగిసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి యజమానులను బెదిరించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భారీ ఎత్తున కూడా ఈ వైట్ క్వార్జ్ను కూడా అక్రమంగా తరలించేశారు. ముఖ్యంగా పేలుడు పదార్థాలను ఉపయోగించి మైన్స్ అన్నింటిని కూడా పేల్చేశారని చెప్పి కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు 12 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి అధికారులు A4 నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి ఆయన రిమాండ్లో వచ్చారు. ఇప్పటికే 2-3 సార్లు ఇదే కేసులో ఆయన విచారణ చేపట్టినప్పటికీ పోలీసులకు ఆయన సహకరించలేదనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ క్రమంలో A12 నిందితుడిగా ఉన్నటువంటి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్కు అత్యంత ముఖ్య అనుచరుడిగా ఉంటాడు. అయితే శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసిన తర్వాత నెల్లూరుకి తీసుకువచ్చి వాళ్ళు విచారణ చేశారు. ఈ విచారణలో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ వాంగ్మూలం ద్వారా మాజీ మంత్రి అనిల్ కుమార్ పేరును కూడా కేసులో చేర్చినట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. ఎవరైతే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత నెల్లూరుకు వచ్చినటువంటి ఆయన పోలీసు విచారణలో అనేక విషయాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. 2023 కంటే ముందే తాను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరం కూడా కలిసి గూడూరు ప్రాంతంలో ఇసుక, అక్కడ ఉండేటటువంటి దొరికేటటువంటి ఖనిజ పదార్థాలను కూడా ఎగుమతులు చేసేవాళ్ళం. అందులో వచ్చినటువంటి డబ్బులతో వెంచర్లు కూడా వేశామని చెప్పి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. 2023 సంవత్సరంలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా తనను పిలిచి రుస్తుం మైన్స్లో పూర్తిగా కూడా లీజ్ ముగిసింది, ఇక్కడ నుంచి భారీ ఎత్తు వైట్ క్వార్జ్ని అక్రమంగా రవాణా చేయటం ద్వారా కోట్లు సంపాదించవచ్చు అనే ఒక ప్రణాళికలు కూడా రచించారు. అందులో భాగంగా తాను అదేవిధంగా కొంతమందితో కలిసి అక్కడ ఉన్నటువంటి రుస్తుం మైన్స్ నుంచి వైట్ క్వార్జ్ను కొల్లగొట్టి పక్కనే ఉన్నటువంటి మరొక వ్యక్తి పొలంలో వీటినన్నింటిని కూడా స్టాక్ ఉంచి అక్కడ నుంచి రాత్రికి రాత్రి వీటినన్నింటిని కూడా పంపించేస్తున్నాం. దీంట్లో వచ్చేటటువంటి లాభాలతో అనిల్ కుమార్ యాదవ్ తాను ఇటు గూడూరులోని ఒక ప్రాంతంలో 100 ఎకరాలు, నాయుడుపేటకి సమీపంలో 50 ఎకరాలు, హైదరాబాద్లోని 2 ప్రదేశాల్లో వెంచర్లు వేసి వాటి ద్వారా వచ్చేటటువంటి నగదుతో ఆదాయాలు, లాభాలు, ఏదైతే వ్యాపార లాభాదేవీలను కూడా కొనసాగిస్తున్నట్లు నిందితుడిగా ఉన్నటువంటి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ వాంగ్మూలాలన్నింటినీ కూడా రికార్డు చేసుకున్నటువంటి పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ పైన కేసులు అయితే నమోదు చేసినట్లుగా సమాచారం వస్తుంది. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్కు నోటీసులు ఇస్తారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం దీనిపైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అక్రమం అంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. తాజాగా ఈ అక్రమ మైనింగ్ విషయాన్ని, ఏదైతే కేసులు పెట్టినటువంటి విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించడంతోనే తమకు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ పైన కావాలనే కేసుల పరంపర కొనసాగించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు శ్రీకాంత్ రెడ్డి బిరదవోలు ఏదైతే గూడూరు కోర్టులో హాజరుపరిచినటువంటి సందర్భంలో తన దగ్గర బలవంతంగా ఈ వాంగ్మూలం రాపించుకున్నారంటూ న్యాయమూర్తి ముందు కూడా చెప్పారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్జ్ ఒక్కసారిగా రాజకీయాలను కుదిపిస్తోంది. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉండగా అనిల్
కుమార్ యాదవ్ పేరును కేసులో కూడా చేర్చారు. ఇటు అనిల్ కుమార్ యాదవ్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతల చుట్టూ కూడా ఈ వైట్ కార్జ్ అంశం మాత్రం భారీ ఎత్తున చిచ్చురేపే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది వైట్ కార్జ్ కేసులో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ.